ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తున్నా పాలన ఇంకా పూర్తిస్థాయిలో గాడిలో పడలేదు. ఇంకా ఏడాది కూడా పూర్తి కాకుండానే రాష్ట్రంలో రాజకీయం వేడెక్కిపోతోంది. మంచి మెజార్టీతో అధికారంలోకి వచ్చి 5 ఏళ్లకే ఘోరంగా దెబ్బతిన్న వైసీపీ తిరిగి పూర్వవైభవం కోసం ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలుపెట్టింది. మరోవైపు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని టీడీపీ పార్టీ బలోపేతానికి జనసేన అప్పుడే యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేశాయి. ప్రజల్లోకి వెళ్లడానికి ఏ పార్టీకి ఆ పార్టీ ముఖ్య నేతలు రెడీ అవుతుండటంతో అప్పుడే రాజకీయం రోడ్డెక్కుతుండడం ఆసక్తి రేపుతోంది. గత 5 ఏళ్ల పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగింది. కూటమి ప్రభుత్వానికి కేంద్ర నిధులు ఇస్తున్నా వాటిని సంక్షేమ పథకాలకు మళ్లించే పరిస్థితి లేదు. అందుకే తల్లికి వందనం, రైతు భరోసా ఇవ్వలేకపోతున్నామని, త్వరలోనే అన్నీ సెట్ చేసి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా చెప్తున్నారంటే గత ప్రభుత్వ పాలన ఎంత అస్తవ్యస్తంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ఇప్పటినుంచే రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే అధికారాన్ని నిలబెట్టుకోవాలని టీడీపీ తమ బలాన్ని వీలైనంత వరకు పెంచుకోవాలని జనసేన పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుండగా ఇప్పటినుంచే ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచేలా ప్రభుత్వ విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు వైసీపీ కూడా అదే స్థాయిలో నడుం బిగిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఏపీ రాజకీయం ఓ రకంగా చెప్పాలంటే ఇప్పటినుంచే రోడ్డెక్కుతున్న పరిస్థితి. ఆ క్రమంలో టీడీపీ సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. ఏపీలో రాజకీయం రాచుకుంటుంది అనడానికి టీడీపీ పొలిట్ బ్యూరో తీసుకున్న కొన్ని నిర్ణయాలే నిదర్శనం. 2024 ఎన్నికల్లో అద్భుత విజయం సాధించింది. ఇంకా ఏడాది కూడా పూర్తి కాలేదు. అప్పుడే టీడీపీ పొలిట్ బ్యూరోలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ఏడాది మహానాడును కడపలో నిర్వహించాలని టీడీపీ పొలిట్ బ్యూరోలో నిర్ణయించారు. మహానాడు అంటే హైదరాబాద్, విజయవాడ, విశాఖ, రాజమండ్రి, అది లేదంటే తిరుపతి, ఇంతకు మించి వేరే ప్రాంతాల గురించి, వేరే ప్లేసుల గురించి తెలుగు తమ్ముళ్లకు అస్సలు ఆలోచనే రాదు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాదులో మహానాడు నిర్వహణ ఓసారి మాత్రమే జరిగింది. అయితే క్రమంగా మహానాడు నిర్వహణ విషయంలో టీడీపీ ఆలోచన విధానం నెమ్మదిగా మారుతోంది. ప్రతిపక్షంలో ఉండగా ఒంగోలులో మహానాడు నిర్వహించింది. అప్పటి నుంచి పార్టీకి ఊపు వచ్చింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో జరుగుతున్న మహానాడును కడపలో నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. వైసీపీ అధ్యక్షుడు జగన్ సొంత జిల్లాలో మహానాడు నిర్వహించాలనే ఆలోచన రాజకీయంగా చాలా కీలకమైన సంచలనాత్మక నిర్ణయమనే చెప్పాలి. మరోవైపు గత ప్రభుత్వం తప్పిదాలపై, తప్పులు చేసిన వారిపై విచారణ చేపట్టేందుకు ప్రత్యేకంగా ఓ ట్రిబ్యునల్ వేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకున్నారు. అది కూడా అదే స్థాయిలో కాకను పుట్టించే అంశమనే చెప్పాలి. పెద్ద పెద్ద నేతలే కాకుండా జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో కూడా కొందరు వైసీపీ నేతలు గత ప్రభుత్వంలో చెలరేగిపోయారనే ఆరోపణలున్నాయి. చంద్రబాబు దగ్గర నుంచి సామాన్య కార్యకర్తల వరకు వైసీపీ హయాంలో అందర్నీ వేధించారు. అలాంటి వారి భరతం పట్టేందుకే ఈ ట్రిబ్యునల్ అనే చర్చ జరుగుతోంది. ఇక జనసేన కూడా అదే తరహాలో జనంలోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తోంది. జనంలోకి జనసేన అంటూ ఏకంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం పొంగనూరు నుంచే సమర సంఘం పూరించింది. ఈ సమావేశం ఏర్పాటు చేయడానికంటే ముందు అటవీ భూములను కబ్జా చేశారంటూ పెద్దిరెడ్డి మీద విచారణకు ఆదేశించారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాతే జనంలోకి జనసేన కార్యక్రమాన్ని తలపెట్టింది. ఈ పరిణామాలను బేరీజు వేసుకుంటే జనసేన కూడా వ్యూహాత్మకంగా పార్టీని బలోపేతం చేసుకునే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నట్లే కనిపిస్తుంది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు నేతృత్వంలో జనంలోకి జనసేన కార్యక్రమం మొదలుపెట్టారు. గోదావరి జిల్లాల్లో పవర్ఫుల్గా, కోస్తాలో మిగిలిన జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఓ మాదిరిగా, రాయలసీమ జిల్లాలో నామమాత్రంగానే ప్రభావం చూపే జనసేన పక్కా ప్రణాళికతో జనంలోకి వెళ్తున్నట్టు కనిపిస్తోంది. రాయలసీమలో కూడా బలోపేతమయ్యే రీతిలో జనసేన పావులు కదపడాన్ని, అందున వైసీపీ పెద్ద తలకాయ పెద్దిరెడ్డిని టార్గెట్ చేసుకుని పొంగనూరులో భారీ బహిరంగ సభ పెట్టడాన్ని చూస్తుంటే జనసేన అత్యంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందనే చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్నాయి. ఇక మరో ప్రధాన పార్టీ వైసీపీ ప్రస్తుతం 11 సీట్లు మాత్రమే ఉన్నా గడిచిన ఎన్నికల్లో 40% ఓట్ షేరింగ్ వచ్చిందనేది వైసీపీ ధీమా. ఆ పార్టీ నుంచి కీలక నేతలు వలసపోతున్నా ప్రజల్లోకి వెళ్లేందుకు తమదైన స్టైల్లో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. అందులో భాగంగా రైతు పోరు, విద్యుత్ పోరు అంటూ ఇప్పటికే కార్యక్రమాలు నిర్వహించింది. అయితే వాటికి ఆశించిన స్పందన రాకపోవడంతో ఫీజు పోరు పేరుతో భారీ ఎత్తున ఆందోళనలు నిర్వహించడానికి ప్లాన్ చేస్తోంది. అయితే దానికి ముహూర్తమే కుదరడం లేదు. ఫిబ్రవరి 5వ తేదీన ఫీజు పోరు నిర్వహించాలని భావించింది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అంటూ దాన్ని వచ్చే నెలకు వాయిదా వేసుకుంది. వాస్తవానికి గత ప్రభుత్వంలో
పెండింగ్లో పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ఇప్పటికే కూటమి ప్రభుత్వం చెల్లించేసింది. కానీ అదే అంశాన్ని పట్టుకుని ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తుంది వైసీపీ. దీనికి కారణాలు లేకపోలేదనేది వైసీపీ వాదన. గతంతో పోల్చుకుంటే నారా లోకేష్కు యువత, విద్యార్థుల్లో క్రేజ్ పెరిగింది. పైగా లోకేష్ విద్యాశాఖను తీసుకోవడం ద్వారా యువతను, కొత్త ఓటర్లను ఆకట్టుకునేలా వ్యవహరిస్తున్నారు. సహజంగా యువత తమ వైపు ఉంటారనేది వైసీపీ భావన. కానీ గత ఎన్నికల్లో తమను వీడి లోకేష్, పవన్ కళ్యాణ్ వైపు మొగ్గు చూపిన యువత, విద్యార్థి, యూత్ రిలేటెడ్ కార్యక్రమాలు, ఆందోళనలు చేపట్టాలనేది ఆ పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో వైసీపీ కూడా నెమ్మదిగా స్పీడ్ పెంచడంతో పాటు త్వరలోనే జగన్ కూడా జిల్లాల్లో పర్యటిస్తానంటున్నారు. వారంలో 2 రోజులు ఆయా జిల్లాలోనే నిద్ర అంటున్నారు. ఇలా 3 ప్రధాన పార్టీల్లోనూ రాజకీయ వేడి పెరిగింది. ఏడాది కూడా పూర్తి కాకముందే పార్టీలు ఈ విధంగా జనంలోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం అరుదుగానే జరుగుతుందని అంటున్నారు. అధికారంలోకి వచ్చామని రిలాక్స్ కాకుండా కూటమి పార్టీలు ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేయడం, అలాగే అధికారం కోల్పోయినా వైసీపీ కూడా జనంలోకి వెళ్లేందుకు ప్రణాళికలు రచించుకోవడం చూస్తుంటే టార్గెట్ 2029 అన్నట్టుగా ఇప్పటి నుంచే ఏపీలోని ప్రధాన పార్టీలు స్కెచ్లు సిద్ధం చేసుకుంటున్నాయనే చర్చ జోరుగా సాగుతుంది.